నమస్తే అన్న. నమస్తే అండి. ఎక్కడన్నా మీది? మా దొంతి గ్రామం అండి, శివంపేట మండల్, మెదక్ జిల్లా. మెదక్ జిల్లా. ఓకేనా. అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి మన రాష్ట్రంలో, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. ఏమైనా మార్పు చెందిందా అన్న? మార్పు అంటే వాళ్ళు 100 రోజులు అన్నారు కానీ ఇంతవరకు అయితే ఏం చేసారో అర్థం అవ్వట్లేదు. పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్గా చెప్పడానికి అయితే ఏం లేదు. పార్టీని విమర్శించడం అని కాదు కానీ రీసెంట్గా వచ్చారు కదా, ఇంకా ప్రజలం అయితే చూస్తున్నాం ఏం చేస్తారని. ఇప్పటివరకు అయితే ఏం లబ్ధి ఎవరైతే పొందలేం, ఏం పథకాలు కానీ అలాంటివి కానీ. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అందరూ ఆల్మోస్ట్ ఈ ఏరియాలో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. దాని అందుబాటులో ఉంటారా? అందుబాటులో అంటే దావత్ లెక్క అయితే అందుబాటులో ఉంటారు కానీ ఎగ్జాంపుల్ ఎందుకంటే మొన్న మా కొత్త రేషన్ కార్డులు అన్నారు, ఇంతవరకు ఏం లేదు. అప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి వాళ్ళ తరపున ఏం లేదు ఎటువంటి ఆన్సర్. మా లోకల్ గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే తరపున కూడా ఎటువంటి లేదు. ఎవరైనా మీ ఎమ్మెల్యే? బీఆర్ఎస్ పార్టీ సునీతా లక్ష్మారెడ్డి గారు. సునీతా లక్ష్మారెడ్డి ఎట్లా అందుబాటులో ఉంటుందా? అందుబాటులో ఉంటారు కానీ ఈ మధ్యలో పథకాల కోసం అయితే మాకేం అందుబాటులో ఏం కనపడటం లేదు. ఓకే అన్న. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు ఎట్లా ఉండబోతుంది ఈ పార్లమెంట్లో? ఈ పార్లమెంట్ మా మెదక్ వరకు అయితే నరేంద్ర మోడీని చూసుకొని రఘునందన్ రావు గారు కొంచెం వాక్చాతుర్యమైన వ్యక్తి, ప్రజలకు అందుబాటులో ఉంటాడు. ఎందుకంటే మా పక్క కాన్స్టిట్యూన్సీ దుబ్బాక, అతని కోసం కూడా కొద్ది ఐడియా ఉంది. అతను ఎల్లవెల్ల అందుబాటులో ఉంటాడు ప్రజలకి. కాబట్టి మేము ఇక్కడ మెదక్లో అయితే బీజేపీ వచ్చే అవకాశాలు 100% కనిపిస్తున్నాయి. మా తరఫున కృషి కూడా చేస్తాం బీజేపీ గెలిపించుకోవడానికి. ఎందుకు అంటే క్యాండిడేట్ బాగున్నాడు. ఇప్పుడు నా పైన కేంద్రంలో నరేంద్ర మోడీ గారు బాగా పథకాలు ఉన్నాయి, మంచి లబ్ధి పథకాలు అందిస్తున్నారు ప్రజలకి. ఇక్కడ కూడా రఘునందన్ రావు గారు ఎల్లవెల్ల అందుబాటులో ఉండి, ఆయన అడ్వకేట్ గారు, మళ్ళీ ఇట్లా లెక్చరర్ గారు, అంటే ప్రజల మనోభావాలకు అర్థమైతే తొందరగా క్యాచ్ చేసుకుంటాడని మాకైతే కొంచెం అతను అంటే అభిమానం. బీఆర్ఎస్ నుండి చూసుకుంటే ఎమ్మెల్యే గతంలో కలెక్టర్గా ఉన్నాడు, ఆయన కూడా ఎడ్యుకేటెడ్ కదా, ఆయన కూడా కొట్లాడతా అని చెప్తుండగా ఆయన మన కాళేశ్వరం అదే పథకాలు అంటే దాంట్లో కొంచెం మైనస్ పేరు ఉంది కదా ఆ సార్కి. కాబట్టి అతను అంటే మాకంత ఐడియా లేడు పర్సన్. రిటైర్డ్ ఐఏఎస్ అధికారాన్ని తెలుసు. నీలమ్మదన్న మాకు సోషల్ మీడియాలోనే ఫేమస్ కానీ అంత వర్తబుల్ క్యాండిడేట్, ఎంపీకి సూట్ అయ్యే వ్యక్తి కాదని మా అభిప్రాయం. అంటే మేము వ్యక్తిగతంగా దూషిస్తున్నాం అనట్లేము, చిన్న క్యాండిడేట్ కదా. ఎంపీ అంటే మన ఎంపీగా ఇప్పుడు రఘునందన్ రావు గెలిస్తే మంచిగా ఉంటుంది అంటారా? మా మెదక్లో మాత్రం రఘునందన్ దుబ్బాక నుండి ఓడిపోయినట్టు అంతే, దుబ్బాక నుండి ఓడిపోయిండు వాస్తవమే. కాకపోతే ప్రజలు అతన్ని ఇలా దూరం చేసుకున్నారని బాధపడుతున్నారని అందరు కూడా వినికడి. ఎంపీ అయితే మాకు ఈ ముగ్గురు క్యాండిడేట్లలో రఘునందన్ రావు గారు బెస్ట్ క్యాండిడేట్ అనిపిస్తుంది. ఎంపీగా రఘునందన్ రావు సూటబుల్ అనిపిస్తుంది కాబట్టి ఆయనకే మొగ్గు చూపుతున్నాం. సెంట్రల్ ఏ పార్టీ వచ్చేటట్టు? నరేంద్ర మోడీ గారి నాయకత్వం వస్తేనే బాగుంటుంది. ఎందుకు ఏం బాగుంటుంది? గత 2 సార్లు పరిపాలన కూడా అతను మన ఆర్మీ చూసుకున్నాం అనుకోండి, ఆర్మీ లెవెల్లో కానీ ఎక్కడైనా పెద్ద వేరే దేశాలలో కానీ మంచి పేరు. మన భారతదేశం అంటే ఇంతకుముందుకు ఎవరు గుర్తించకపోతుండే, ఇప్పుడైతే భారతదేశం అంటే అన్ని ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. మన ప్రాణాలను కాపాడే టీకా కూడా ఫ్రీగా ఇచ్చిండు. ఎందుకంటే ఆ టీకా ఫ్రీ అయిపోతే ఇలా భారతదేశం 60% చనిపోతుండే పేదరికం వల్ల టీకా కొనుక్కోలేక. అదైతే మాకు చాలా బాగా నచ్చింది మన నరేంద్ర మోడీ గారు. ఓకేనా, థ్యాంక్ యూ. నమస్తేనా.